వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. మనం ఇప్పటివరకు స్టాటిస్టిక్స్లో మీన్ మీడియన్ మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా ఎలా కట్టాలో నేర్చుకున్నాం. దానికి సంబంధించిన ఫార్ములాస్, దాని మీద మనం టేబుల్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం సాంఖ్యక శాస్త్రంలో మనం అంకగణిత మధ్యమము, మధ్యగతము, బహుళకము ఆ మూడిటి మీద అవర్గీకృత దత్తాంశము ఇచ్చినప్పుడు, వర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు కూడా మనం టేబులర్ ఫార్మ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది, దాని వాల్యూస్ని ఎలా కనుక్కోవాలనేది ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్లో లాస్ట్ పార్ట్లోకి వచ్చేసాం. అదే గ్రాఫికల్ పార్ట్ అనమాట. దట్ ఈజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. ముఖ్యంగా అందులో మనకు ఉన్నది ఏంటంటే 10th క్లాస్ విషయానికి వచ్చేలోకి మనకి సంచిత పౌనఃపున్యముల రేఖాచిత్రాలు ఎలా గీయాలనేది ఉంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ నుంచి మనం మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా మనకి ఈ క్లాస్లో కాన్సెప్ట్గా ఉందన్నమాట. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ట్యాబులర్ ఫామ్లో ఉన్నదానికన్నా మనకి ఇంకా ఎక్కువ అవగాహన అవ్వాలంటే అది రేఖాచిత్రాల ద్వారానే మాత్రమే సాధ్యం అవుతుంది. సో వెన్ ది డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది గ్రాఫికల్ ఫామ్, ఇట్ ఈజ్ ఈజియర్ టు అండర్స్టాండ్ ద డేటా. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మనకి ముందు క్లాసెస్లో మనకి కమ్మీ రేఖాచిత్రాలు, సోపాన్ చిత్రాలు, పౌనఃపున్య బహుభుజి, పౌనఃపున్య వక్రము, ఇటువంటివన్నీ కూడా ఎలా గీయాలో మనం నేర్చుకున్నాం. ఇన్ ది ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ హిస్టోగ్రామ్, బార్ గ్రాఫ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగన్, ఫ్రీక్వెన్సీ కర్వ్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మనం ఈ సెషన్లో ఏం నేర్చుకుంటామంటే సంచిత పౌనఃపున్యములు ఎలా గీస్తాము. ఓకేనా? హౌ టు డ్రా ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అనేది మనం నేర్చుకుందాం. దీనికి వెళ్ళే ముందు అసలు ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి ఏమున్నాయో కూడా ఇందాక మన డిస్కషన్లో వచ్చింది. ఏంటది? హిస్టోగ్రామ్ అంటే ఫ్రీక్వెన్సీ పాలిగన్, ఫ్రీక్వెన్సీ కర్వ్, and now we are going to the next part, that is less than cumulative frequency curve and greater than cumulative frequency curve. సో మొత్తం రేఖాచిత్రాలను మనం ఈ విధంగా వర్గీకరిస్తాము. అదేంటంటే హిస్టోగ్రామ్ అంటే పౌనఃపున్య సోపాన చిత్రము. అలాగే పాలిగన్, ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటే పౌనఃపున్య బహుభుజి. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే పౌనఃపున్య వక్రము. అలాగే నెక్స్ట్ ఆరోహణ సంచిత పౌనఃపున్యము, అవరోహణ సంచిత పౌనఃపున్యం. ఇప్పుడు మనం ఈరోజు అసలు ఈ సంచిత పౌనఃపున్యాలని మనం ఎలా గీస్తాము, దాన్ని గీయడానికి కావాల్సినటువంటి టేబుల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. నౌ లెట్ us see what is the definition of cumulative frequency curves. Cumulative frequency curves are, as we discussed previous, there are two types, less than cumulative frequency curve and greater than cumulative frequency curve. Now let us see the definition. First we prepare cumulative frequency table, then the cumulative frequencies are plotted against the upper or lower limits of the corresponding class intervals. By joining the points, the curve so obtained is called cumulative frequency curve, or it is known as Vossiv curve. It is also known as Vossiv curve. Now less than cumulative frequency curve, or it is also known as less than Vossiv. Let us see the definition. Plot the points with upper limits of the class as abscissa and corresponding less than cumulative frequencies as ordinate. The points are joined by freehand smooth curve to give less than cumulative frequency curve or less than Vossiv, or it is also known as arising curve. Okay, now let us see the next one, that is greater than cumulative frequency curve or greater than Vossiv. Plot the points with lower limits of the classes as abscissa and the corresponding greater than cumulative frequencies as ordinate. Join the points by freehand smooth curve to get greater than Vossiv, or it is also known as falling curve. ఒకసారి తెలియని వాళ్ళు చూడమ్మా. సంచిత పౌనఃపున్యాలు మనకి రెండు రకాలని చెప్పుకున్నాం. అదొకటి ఏంటంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యము, అవరోహణ సంచిత పౌనఃపున్యం.
ఆరోహణ సంచిత ఏ పౌనఃపున్యాన్ని తీసుకుని మనం గ్రాఫ్ గీయాల్సి వచ్చినా మనందరికీ తెలిసిన విషయమే. గ్రాఫ్లో మనకి 2 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ది హారిజాంటల్ లైన్, దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లైన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ వెర్టికల్ లైన్. హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాబ్సిస్సా అండ్ వెర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ ఆర్డినేట్. మనం దీని మీద పాయింట్స్ని మనం ప్లాట్ చేసినప్పుడు మనకి ఈ కర్వ్స్ వస్తుంటాయి. ఇందులో ఫస్ట్ కర్వ్ ఏంటంటే లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, దట్ ఈజ్ ఎల్సిఎఫ్ కర్వ్. దాన్ని ఏమంటారని చెప్పాను నేను, తెలుగులో మనం ఏమంటామంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యము. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఓకేనా, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. దీన్ని గీయడం కోసం మనకి ఏం చేయాలన్నమాట, ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకోమని చెప్పాను ఆల్రెడీ, ఎక్స్ యాక్సిస్ మీద ఎగువ హద్దులు తీసుకోవాలి. ఎగువ హద్దులు, దాన్ని అప్పర్ బౌండరీస్ అంటారు, యూబీస్. ఓకేనా. అదే వై యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటాం, ఆరోహణ సంచిత పౌనఃపున్యము, దట్ ఈజ్ ఎల్సిఎఫ్. ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకుని మనం ఈ పాయింట్స్ని అన్నీ మనం గుర్తుపెట్టి ఈ పాయింట్స్ని కనుక మనం జాయిన్ చేస్తూ ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటే చేతితో ఈ బిందువులన్నీ కలుపుకుంటూ పోతే మనకి కర్వ్ వస్తుంది. దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ రైజింగ్ కర్వ్. ఎందుకంటే కర్వ్ పెరుగుతూ వస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నా అనమాట రైజింగ్ కర్వ్ అని చెప్పి అంటాం. దాన్నే సింపుల్గా లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కన్నా సింపుల్గా లెస్ దెన్ ఓజు అని కూడా అంటారు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ లెస్ దెన్ ఓజు అంటారు, అంటే ఆరోహణ ఓజు వక్రము అంటారు సింపుల్గా. అదే అవరోహణ ఓజు వక్రం తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఈ అక్షం మీద ఎక్స్ అక్షం మీద మనం ఏం తీసుకుంటాం అనమాట, ఎక్స్ అక్షం మీద మనం తరగతి ఎగువ హద్దులు దిగువ హద్దులు తీసుకుంటాం. దిగువ హద్దులు లోవర్ బౌండరీస్ ఎల్బీస్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేసుకుంటాం, జీసీఎఫ్ అంటే అవరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకుని దీన్ని కూడా మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ లాగా మనం డ్రా చేసినట్టయితే మనకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మనం యాడ్ చేస్తూ ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ ద్వారా అంటే నున్నని వక్రం ద్వారా మనం కలుపుతూ పోయినట్టయితే మనకు ఒక వక్రం వస్తుంది. ఇది ఫాల్ అవుతుంది అంటే డౌన్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫాలింగ్ కర్వ్ అని చెప్పి అంటారు. దాన్నే మన గణిత భాషలో చెప్పాలంటే ఏమంటామంటే అవరోహణ ఓజు వక్రము అంటారు. ఓకేనా. దట్ ఈజ్ జీసీఎఫ్ కదా, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఓజు అని చెప్పి అంటారనమాట. ఈ రెండు కూడా ఓజు కర్వ్స్. ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు నోట్స్లో పాయింట్స్ కింద నోట్ చేసుకున్నట్టయితే ఆ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం గ్రాఫ్ని డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నా స్టూడెంట్స్, ఇప్పుడు ఈ డెఫినేషన్స్ని మీరు పాస్ చేసుకుని రాసుకోండి. డెఫినేషన్స్ రాసుకున్న తర్వాత గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో మనం చెప్తాం. ఓకే. స్టూడెంట్స్, ఒకసారి మనం టెక్స్ట్ బుక్లో పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఆల్రెడీ మనకి గ్రాఫ్ కనపడుతుంది చూడండి ఇక్కడ. అప్పర్ బౌండరీస్ తీసుకున్నారు ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీదేమో లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుని మనం ఈ పాయింట్స్ని ప్లాట్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్తో కలిపితే మనకు వచ్చే కర్వ్నే లెస్ దెన్ ఓజు అని చెప్పి చెప్పాను. ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలుగు వీడియో వాళ్ళు ఒకసారి వినడమా. ఆరోహణ సంచిత ఓజు ఎలా గీయాలనేది ఒకసారి, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము ఎలా గీయాలనేది మీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ అక్షం మీద తరగతి ఎగువ హద్దులు తీసుకుంటాము, వై అక్షం మీద ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకుంటాము. తీసుకుని ఈ బిందువులకు సరిపడగా ఈ విలువలకు సరిపడగా బిందువులని మనం గ్రాఫ్ మీద గుర్తించిన తర్వాత వాటిని ఒక నున్నటి వక్రం ద్వారా కలిపినట్టయితే ఇగోండి మీకు ఈ బుక్లో చూపిస్తున్నట్టుగా ఇలాగ కర్వ్ వస్తుంది. ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఉంటుంది, దీన్ని ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటాము. ఈ వక్రం వస్తుంది. ఈ వక్రాన్నే మనం ఏమంటామంటే ఆరోహణ ఓజు అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా. ఈ ఓజు అనే డెఫినేషన్ మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. ఆల్ ఆఫ్ యూ లుక్ ద టెక్స్ట్ బుక్ పార్ట్. ద టర్మ్ ఓజివ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఓజీవ్ and it is derived from the word ozy. An ozy is the shape consisting of concave arc flowing into convex arc, so forming an S-shaped curve
విత్ వెర్టికల్ ఎండ్స్. తెలుగు మీడియం ఒకసారి చూడమ్మా. ఈ ఆరోహణ సంచిత పౌనపున్య వక్రాన్నే ఓజీ వక్రం అని చెప్పి కూడా అంటారని చెప్పుకున్నాం. ఆ ఓజీ అనే పదం ఎలా వచ్చింది ఏంటనేది మనకి టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఓజీ అనే ఫ్రెంచ్ పదం నుండి ఓజీ అనే పదం తయారైంది. ఓజీ అనగా పుటాకార వక్రంగా మొదలయ్యి కుంభాకార వక్రముగా అంతమయ్యే ఆకారము. దాదాపు ఆంగ్లాక్షరము ఎస్ వంటి ఆకారం అన్నమాట. ఈ 14-15 శతాబ్దాల్లో గోతిక్ పద్ధతి నిర్మాణాల్లో ఇది ఒక ప్రముఖమైనటువంటి ఆకారం. ఏది? ఈ ఓజీ అనే ఆకారం అన్నమాట. సో కాన్సెప్ట్ ఆ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టెక్స్ట్ బుక్లో క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఓజీకరణ ఎలా డ్రా చేద్దామో ఒకసారి నేర్చుకుందాం. నా ఎక్సర్సైజ్ 14.4 దట్ ఈజ్ లాస్ట్ ఎక్సర్సైజ్లో మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. డైలీ ఇన్కమ్ ఇన్ రూపీస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్. కన్వర్ట్ ది డిస్ట్రిబ్యూషన్ అబౌవ్ టు ది లెస్ దెన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ ఓజీ. తెలుగు మీడియం చూడమ్మా. 50 మంది శ్రామికుల దినసరి భత్యాలు కింది పౌనపున్య విభజనలో ఇవ్వబడ్డాయి. దినసరి భత్యం రూపాయలలో, శ్రామికుల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఈ దత్తాంశానికి మనం ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం తయారు చేసి ఓజీ వక్రాన్ని గీయండి అంటున్నాడు. దానికి అంటే లెస్ దెన్ ఓజీ ఎలా డ్రా చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ముందుగా మనం ఇచ్చిన టేబుల్ని మనం ఏం చేయాలన్నమాట, ఆ టేబుల్కి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏం ప్రిపేర్ చేసుకోవాలి? ఇక్కడ ఏం తయారు చేయమన్నాడు? ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము అన్నాడు. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం అనగానే మనం ఏం తీసుకోవాలని చెప్పాను? ఎగువ హద్దులు తీసుకోవాలి. తరగతి ఎగువ హద్దులను మనం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి సంచిత పౌనపున్యాన్ని, ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని తయారు చేసుకోవాలి. సో ఆ టేబుల్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుని ఇంకొక 2 కాలమ్స్ పెట్టుకుని ఆ 2 కాలమ్స్లో మనం ఏం చేస్తాం, ఒక దాంట్లో ఎగువ హద్దులు తీసుకుంటాము, ఇంకొకటి ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని తయారు చేస్తాం. అవి తయారు చేసిన తర్వాత ఆ విలువలను తీసుకుని మనం ఏం చేస్తాం అనమాట, గ్రాఫ్ మీద డ్రా చేస్తాం. ఆల్రెడీ మనకి గ్రాఫ్ తెలిసిందే కదా. ఈ గ్రాఫ్ మీద, ఇటువంటి గ్రాఫ్ మీద మనం ఏం చేస్తామంటే ఎక్స్ అక్షము వై అక్షము రెండు గీసుకుని దాని మీద ఈ బిందువులు గుర్తించి ఆ బిందువులకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రాఫ్ని మనం తయారు చేస్తాం అన్నమాట. నా మనం ఇచ్చిన డేటాకి ఏంటంటే టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటాం. మన టేబుల్లో ఏమిచ్చాడు, మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఏమిచ్చాడు? 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450, 450 to 500 ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం తయారు చేసుకోవాలని చెప్పాను నేను? క్లాస్ ఇంటర్వెల్ అదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం ఏం తయారు చేసుకుంటాం ప్రస్తుతం? ఇప్పుడు అప్పర్ బౌండ్స్ కావాలి. అప్పర్ బౌండ్స్లో మనం ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్లాస్ ఏమిచ్చాడు? 250 to 300 ఇచ్చాడు కదా. దాంట్లో వచ్చి అప్పర్ బౌండ్ మనకి ఏమవుతుంది అనమాట, 300 అవుతుంది. ఓకేనా? సో రైట్ హియర్ 300. నెక్స్ట్ ఏమవుతుంది? 350. నెక్స్ట్ 400. నెక్స్ట్ 450 అండ్ నెక్స్ట్ 500. నా ఫ్రీక్వెన్సీస్ మనం చూద్దాం. యాక్చువల్గా ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? 12, 14, 8, 6, 10 ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తయారు చేసుకోవాలి. అంటే సంచిత పౌనపున్యాన్ని మనం తయారు చేసుకోవాలి. సంచిత పౌనపున్యంలో ఏ సంచిత పౌనపున్యం మనకి ఇక్కడ? ఆరోహణ సంచిత పౌనపున్యాన్ని తయారు చేసుకోవాలి. లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తయారు చేయాలి. దానికి ఏం చేస్తాం అంటే ఫ్రీక్వెన్సీస్ని పైనుంచి కిందకి యాడ్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ? 12. నెక్స్ట్ 12 + 14 ఎంత అవుతుంది? 26. అండ్ నెక్స్ట్ 26 + 8 34. 34 + 6 40. 40 + 10 50. నా మనం పాయింట్స్ని తీసుకుంటాం, బిందువులు తీసుకుంటాం. ఆ బిందువులు ఏమవుతాయి చెప్పండి? అంటే బిందువులు అంటే ఎలా తీసుకుంటాం మనం? ఈ సంచిత పౌనపున్యము అదే లోవర్ బౌండరీస్, అప్పర్ లిమిట్, అప్పర్ బౌండరీ అంటే ఎగువ హద్దు మరియు సంచిత పౌనపున్యం రెండూ కలుపుకొని మనం తయారు చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? 300. 300కి వచ్చి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 12. సో 300, 12. నెక్స్ట్ వన్ చెప్పండి. ఎస్, ఈ 350 అండ్ 26 ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ 434. నెక్స్ట్ 450, 40.
నెక్స్ట్ 550. సో పాయింట్స్ వచ్చేస్తున్నాయి. ఈ పాయింట్స్ని మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఏమంటారని చెప్పాను, యాబ్సిస్ అనేది తీసుకోవాలి. ఈ పాయింట్స్ని ఆర్డినేట్ మీద తీసుకుని మనం పాయింట్స్ని గ్రాఫ్ మీద లొకేట్ చేయాలన్నమాట. సో మనం గ్రాఫ్ని డ్రా చేయడానికి ముందు మనం స్కేల్ చూసుకోవాలి, స్కేల్ రాయాల్సి ఉంటుంది. స్కేల్ అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఏమున్నాయి, మల్టిపుల్స్ ఆఫ్ 100స్లా 50స్లా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ అక్షం మీద మనం ఏ విధంగా తీసుకుందామంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్ తీసుకుందాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. ఎక్స్ అక్షముపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్లు. అలాగే వై యాక్సిస్ మీద తీసుకుందాం. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎలా ఉన్నాయి 12, 26 అలా ఉన్నాయి కదా, జస్ట్ 5 యూనిట్స్ కానీ 10 యూనిట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మనం 5 యూనిట్స్ తీసుకుందాం. సో వై అక్షముపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. సో ఈ నిడివితో అంటే ఈ డిఫరెన్స్తో మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ మీద పాయింట్స్ని మనం ప్లాట్ చేస్తాం. నా గ్రాఫ్ని డ్రా చేయడానికి కోసం మనం ఇప్పుడు టేబుల్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టేబుల్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అదేంటంటే ఎక్స్ అక్షం మీద మనం ఎగువ హద్దును తీసుకుంటాము, వై అక్షం మీద సంచిత పౌనఃపున్యం తీసుకుంటాము. తీసుకుని మనం బిందువులను గుర్తిస్తాము. ఓకేనా. సో ఈ ప్రతి తరగతి ఎగువ హద్దు దానికి సంబంధించిన సంచిత పౌనఃపున్యంతో ఏర్పడినటువంటి ఆ బిందువులని మనం దేని మీద గుర్తిస్తామన్నాను, గ్రాఫ్ మీద గుర్తించి వక్రంతో కలుపుతాం. కలుపుగా ఏర్పడేదే మనకి ఆరోహణ సంచిత పౌనఃపున్యము లేదా ఓజీ వక్రము అంటాం అనమాట. ఇంగ్లీష్ మీడియంలో చూడడం ఒకసారి. Now we take an horizontal line that is on x-axis. What you will take upper boundaries and their corresponding cumulative frequencies on the vertical axis, that is y-axis, choosing at a convenient scale. Scale అనేది ఆల్రెడీ మీకు ఇందులో చెప్పడం జరిగింది. ఓకేనా. Now plotting these points, these order pairs in a sequence, then you will get on the graph and draw them and join them. You will get freehand smooth curve. That curve is called cumulative frequency curve or Vossius curve. ఓకేనా. నా గ్రాఫ్ ఒకసారి చూద్దాం. ఈ గ్రాఫ్ షీట్ తీసుకున్నట్టయితే మనకి 2 యాక్సిస్, హారిజంటల్ లైన్ అండ్ దిస్ ఈజ్ హారిజంటల్ లైన్ అని చెప్పాను. ఇలా డ్రా చేసుకుంటే, ఇలా పైకి డ్రా చేసుకుంటే వెర్టికల్ లైన్ అంటామని చెప్పాను. చూడండి అమ్మ, ఇప్పుడు గ్రాఫ్ షీట్ మీద మనం హారిజంటల్ లైన్ వెర్టికల్ లైన్ ఎలా డ్రా చేయాలో చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. హారిజంటల్ లైన్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. ఇక చూడండి, దిస్ ఈజ్ హారిజంటల్ లైన్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. నౌ అలాంగ్ దిస్ vertical line you draw a line that is what we call as y axis. ఓకేనా. ఫాలో అవుతున్నారు అందరూ? చూడండి ఒకసారి. దిస్ ఈజ్ కాల్ దిస్ యాజ్ O and this is X and this is Y. This is Y. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, స్కేల్ ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని యూనిట్స్ తీసుకోమని చెప్పాను, 50 యూనిట్స్. సో 50 డిఫరెన్స్లో ఇక్కడ వాల్యూస్ వేసుకుంటూ వెళదాం. ఫస్ట్ దిస్ వన్ ఈజ్ 0 అండ్ దిస్ రిప్రజెంట్స్ 50 అండ్ దిస్ వన్ ఈజ్ 100, 150, 200, 250, 300, ఓకే, 350, 400, 450, 500. సో మనకు లాస్ట్ హైయెస్ట్ వాల్యూ 500 కాబట్టి 5 ఇంతవరకు సరిపోతుంది. లేదంటే ఇంకోటి 2 పాయింట్స్ వేసుకున్నా తప్పేం కాదు. 550, 600. ఓకే. వై యాక్సిస్ మీద స్కేల్ మనం ఎన్ని యూనిట్స్ తీసుకుందామని చెప్పాను, 5 యూనిట్స్. సో 5 డిఫరెన్స్లో ఇక్కడ వాల్యూస్ వేసుకోవాలి. 0, 5, నెక్స్ట్ వన్ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. సో హైయెస్ట్ వాల్యూ 50 కాబట్టి ఇక్కడతో మనం ఆపేయచ్చు. ఓకేనా. అలాగే దీన్ని ఏమంటారని చెప్పాను ఇక్కడ, అప్పర్ లిమిట్స్. దిస్ వన్ వీ కాల్డ్ యాజ్ అప్పర్ బౌండరీస్. అప్పర్ బౌండరీస్. ఓకేనా. ఎగువ హద్దులు. ఎగువ హద్దులు. దీన్ని ఏమంటారని చెప్పాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈజ్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎల్సిఎఫ్ అంటారు.
ఓకేనా, అంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యము. సో ఇలా మనం గ్రాఫ్ మీద వాల్యూస్ని ప్లాట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మనకి టేబుల్ ప్రిపేర్ చేసాం కదండి. చూడండి, ఈ టేబుల్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం చూడండి. ఈ టేబుల్లో పాయింట్స్ని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాము. గ్రాఫ్లో మనకి ఫస్ట్ ఏముందంటే 300కి ఎంత ఇచ్చాడమ్మా? 12 ఇచ్చాడు. ఎస్, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ వేర్ ఈజ్ 300 ఈసీ. ఇక 300 ఉంది. ఈ 300 లైన్ అమ్మట పైకి వెళ్ళిపోయి 12 తీసుకోవాలి మనకి. 12 అంటే ఏమవుతుందంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ ఈ బాక్సెస్లో చిన్న గళ్ళు ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉంటాయి మనకి? 10 ఉంటాయి. సో డిఫరెన్స్ ఎంత ఇందులో? ఒక్కొక్క దానికి 5 డిఫరెన్స్, అంటే 10/5 అంటే ఈచ్ వాల్యూ 2కి మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం చేయాల్సింది ఫస్ట్ 12 కదండి. 12 అంటే అప్ టు 10 వరకు వెళ్ళిపోతారు. 10 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న గళ్ళు ఉన్నాయి చూసారా, 2 గళ్ళు వచ్చి ఒకదాని సమానం. అంటే ఇక్కడ 2 కావాలంటే ఎన్ని గళ్ళు పెట్టుకోవాలి? ఎస్, చిన్న గళ్ళు 4 పెట్టుకుంటే మనకి ఎంత అవుతుందట? 12 అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ 300, 12. నెక్స్ట్ వన్ చూడండి, 350. 350కి ఎంత ఇచ్చాడమ్మా? 26 ఇచ్చాడు. ఇక చూడండి 300 ఇక్కడ కదమ్మా, నేను పొరపాటుగా పెట్టడం. ఒకసారి చూడమ్మా, ఇక్కడ పొరపాటుగా నేను 400 పెట్టడం జరిగింది. 300 ఇక్కడ కదా ఉంది. సో 300కి 12 అనేది ఈ పాయింట్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ 300, 12. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? 350కి 26 ఇచ్చాడు. అది ఎలాగో చూడండి. ఇక 350 అలాంగ్ ది లైన్ 350 ఈ గో అప్ టు 25 తర్వాత 26 అంటే 2 లైన్స్. సో దిస్ ఈజ్ 350, 26. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ 400కి ఎంత ఇచ్చాడండి? 34 ఇచ్చాడు. ఎస్, 400 లైన్ అమ్మట వెళ్ళిపోయి 34 ఎక్కడో చూద్దాం. దిస్ ఈజ్ అప్ టు హియర్ 35, జస్ట్ 2 లైన్స్ బిలో 34, 2 పాయింట్స్ బిలో 34. 400, 34. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 450కి మనకి ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. ఇక 450 లైన్ అమ్మట మనం వెళ్ళిపోయి 40 దగ్గర స్టాప్ అవుతాం. ఇక 450 లైన్ అండ్ దిస్ ఈజ్ 40. 450, 40. ఓకేనా. నా లాస్ట్ వాల్యూ 500కి ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ 50 ఇచ్చాడు. దిస్ ఈజ్ 500. అలాంగ్ ది 500 లైన్ యూ గో అప్ టు 50 వరకు మనం వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ 500, 50. సో ఫాలో అయ్యారా లేదా? అంటే ఏం చేశాను అనమాట, నేను జస్ట్ ఈ పాయింట్స్ చూడండి, ఇక్కడ కనపడే ఈ పాయింట్స్ని మనం ఏం చేశాను అనమాట, గ్రాఫ్ మీద ప్లాట్ చేశాను. ఈ ప్లాట్ చేసిన ఈ పాయింట్స్ని ఏం చేయాలని చెప్పాను? విత్ ఏ ఫ్రీ హ్యాండ్ కర్వ్. ఈ పాయింట్స్ని ఫ్రీ హ్యాండ్ కర్వ్తో మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. పాయింట్ టు పాయింట్ చక్కగా ఇలా మన ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ తోటి ఇలా మనం డ్రా చేసుకున్నట్టయితే మనకు ఒక కర్వ్ వచ్చింది. ఈ కర్వ్ ఎలా ఉంది మనకి? ఎసెండింగ్లో ఉంది, అంటే రైజింగ్ కర్వ్లో ఉంది, పెరుగుతూ ఉంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ లెస్ దెన్ ఓజ్యూ. దీన్ని ఏమంటారనమాట? లెస్ దెన్ ఓజ్యూ, ఆరోహణ ఓజ్యూ కర్వ్, ఓజ్యూ వక్రం అని చెప్పి అంటారనమాట.